హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. లాస్ట్ టైం మనం షుగర్ కేన్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేసినాం కదా, అందులో ఓడిపోయారు ఇద్దరు, మతిన్ గాడు సాయి. ఈ రోజు ఈ వీడియోలో వాళ్ళకి ఇవ్వబోతున్నాం రివెంజ్ ఛాలెంజ్. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిదో కాదు, లాస్ట్ టైం మనం జార్బిక్ బాల్ ని ట్రై చేసినాం కదా వాటర్ పైన, అందులో ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ ఏదో ఉన్నందుకే మాకు సాల్ అయింది. ఈ రోజు ఈ ఎండలో వాళ్ళని ఈ జార్బిక్ బాల్ లో 1 hour టెస్ట్ చేయలేదు, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ కోసమే ఎక్సైటెడ్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఎందుకు దమ్ము కాబోతుంది అంటే, ఎండ బాగా కొడుతుంది. ఈ ఎండలో వాళ్ళు ఈ బాల్ లో 1 hour ఉండాలి. నాకు తెలిసి 1 hour వరకు అందులో ఆక్సిజన్ ఖతం అయిపోతుంది. 1 hour లో హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళకి ఒక ట్విస్ట్ అయితే ఉంటది. ఆ ట్విస్ట్ తర్వాత ఆ ట్విస్ట్ తట్టుకుంటే వీళ్ళు రివెంజ్ ఛాలెంజ్ కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తారు, లేకపోతే మధ్యాహ్నం క్విట్ అవుతారు. సో రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడి కోసం లేట్ ఎందుకు, పోయి దూకేద్దాం. ఎందుకు అంటే అసలు వాడెందుకుంటుండో అంటే, వాడి రివెంజ్ ఛాలెంజ్ లో వీడున్నాడు, వీడి రివెంజ్ ఛాలెంజ్ లో వాడిని పెడుతున్నాం. సో నా వంతుకు అడ్డు పెడుతున్నాం. తేరకం తర్వాత ఎడుతుంది బయటకు వచ్చారు. ఇలా పడతావు అసలు జిప్పులా గదేనా, గిట్ల దూరం తలకాయ పెట్టు కూర్చుంటాడు కానీ పోతుండు. వేడి ఉంది లోపల ఉంటుంది మరి. అదే అదే రివెంజ్ ఛాలెంజ్. జల్దిరా మళ్ళా గిట్లా పోసా ఫామ్ లెక్క జిప్పినిపోతా పోరా మాడతలేడు. ఇప్పుడు గిట్ల లేకపోతే అట్లా పోసో తలకాయ కూసో కూసో కూసో. ఈ తాడు ఎందుకంటే పోయినాక లోపలికి పోయినాక దొరుకుతలేదు, ఇది బాలు ఎటు పడితే అటు తిరుగుతుంది కాబట్టి ఈ తాడు వేసినాం అనుకో, ఇక్కడ నీళ్ళల్లో ఇట్లా ఫ్లోట్ అవుతా ఉంటుంది, పట్టుకొని గుంజుకొని రావచ్చు బయటికి. మనకి దమ్మొత్తలే అట్లా చచ్చిపోతానేమో అంటున్నాడు. ప్యాకప్ ఎట్లుంది చింటూ? మొత్తం నడిచిపోయా ఇప్పుడే. మొన్న దగ్గర ఒక 40 minutes కంటే ఎక్కువనే ఉన్నారు. అప్పుడు ఏంటంటే చల్లగా ఉండే, అంత ఎండ లేకుండే. సో ఇప్పుడు మొత్తం ఎండలు ఉంటున్నాం కాబట్టి ఘోరంగా ఉంటుంది కావచ్చు పరిస్థితి. ఘోరంగా ఉడకపోతుంది ఇప్పుడే. వీళ్ళు 1 hour వరకు ఇదే బబుల్లో ఉండాలి కాబట్టి, వాళ్ళు 1 hour వరకు సర్వైవ్ కావాలంటే వాటర్ కావాలిగా. 2 లీటర్ వాటర్ అయితే ఇచ్చినాక ఇచ్చిన రకరకాలు ఉంది. ఒకసారి మంచిగా పెడుతుంది, ఒకసారేమో మొత్తం ఉడకపోతుంది, ఒకసారేమో గజిబిజి అవుతుంది. ప్యాక్ అయితే గాయస్ అయిపోయినాం మొత్తం కూడా, మీరు చూడొచ్చు. ఇక్కడ మతిన్ గాడు ఇక్కడ దిక్కు ఇప్పటి నుంచి 1 hour వరకు వాళ్ళు వాటర్లోనే ఉంటారు. హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళని టార్చర్ చేద్దాం కొద్దిగా. ఇప్పటికే చెమటలకు మొత్తం నానిపోయినాం. భయపడతలేమో అంటే అడిగిపోయి మెసేజ్ సినిమాలో ఫైట్ చేస్తారు చూడు, రౌండ్ అప్ చేస్తారు చూడు, రౌండ్ అప్ చేస్తారు.
ఆక్సిజన్ తగ్గుతుంది. భయం అవుతున్నాము, అందుకే మనం మూమెంట్ తక్కువ ఇవ్వాలి. ఎంత మనం ఎక్కువ మూమెంట్ ఇస్తే అంత దమ్ముతుంది. ఎండ కొట్టిండ్రో వీడు కెమెరా. నేనైతే పోతున్నా, మళ్ళీ రాను అత్త కానీ వాళ్ళని పోయి ఆగమని చెప్తుంది. నీకు ఈత వస్తుందా ఫస్ట్? ఇది ఉంది, ఇది ఉంటే వస్తుంది. అది ఉంటే కొట్టుకోపోతారు గడ్డకి. ఇలా మనకు వస్తుంది కావచ్చు. నేను విడుచుకుని నీకు వస్తుంది, నేను విడుచుకుని నాకు వస్తుంది. అందుకే దూరం ఉండు. నేను వీల్చుకుంటే కదా నువ్వు వీల్చుకున్నా. మచ్చగాడు ఇటు వస్తుండు ఈత రాకపోయినా సరే. ఎందుకు వస్తున్నావు ఇటు? కనబడతలేదు. ఈత కొడుతుంది ఇంకా. వాడు డే టైం అని కనబడాడు, కనబడతాడు. గచ్చలు వస్తే కనబడతాడు. చెట్లలో పంపించారు కదా మొత్తం. ఏమో నాకు మంచిగా అనిపిస్తుంది. కింద మసాజ్ చేసినట్టు అది చెట్లు ఇట్లా రాష్ట్రం పోతుంటే. స్టార్టింగ్ ఎట్లుండే అంటే మొత్తం చాలా అయినట్టుండే. ఇప్పుడు కొంచెం టెన్షన్. మచ్చగాడు నువ్వు కాపాడతావా మమ్మల్ని? నీకే ఈత రాదు. మనల్ని చెట్లలో పోతురు, లోపల గుంజుకోవద్దు. ఒక టైం చూసి ముందు ఓకే అన్న ఇట్లా మూస్తాను. తిట్టనా రన్నింగ్ లో ఉంది. మునుగుతున్నావు. చెమటలతో మొత్తం నానిపోయినా. మీకు ఏర్పడుతుందో కదా వీడియోలా? మస్తు ఘోరంగా ఉంది గాయస్. అయ్యో నీళ్ళు పోసుకున్నాడే. నీళ్ళు పోసుకున్నావా? మహారాజు ఇక్కడ వస్తాయి కదా. బ్యాటరీ అయ్యో నా సిచ్యువేషన్ ఎట్లుంది అంటే బ్యాటరీ అబౌట్ టు డై. టార్చర్ ఏరి ఎక్కువ ఎక్కువ మీదకి ఎక్కువ బెలూన్ మీదకి. ఇట్లే నార్మల్ గా స్టేబుల్ ఉండి ఏం యాక్టివిటీ లేకుంటుంటే ఏమనిపిస్తుంది అంతగా మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఒకవేళ నచ్చి దీన్ని తింపుడు, ఎగిరేసుడు, గొర్రెచ్చుడు వేసిరు అనుకోండి పెద్ద కష్టం. అది మళ్ళా వచ్చిండ్రు కూడా మచ్చగాడే మచ్చగాడే వాళ్ళు గడికి మెసేజ్ ఇస్తా ఉన్నారు. మచ్చగాడిని మళ్ళీ ఒక అటాక్ వేయాలి. కరెక్ట్ ఆప్షన్ గ్రిప్ లో వచ్చినప్పుడు వస్తుందా మళ్ళీ. టైం వచ్చేసి దగ్గర 7 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత ఈజీగా నేను వెళ్తాను. బోట్ కనిపిస్తుంది కదా, ఆ బోట్ తీసుకొని పోతాం. వాళ్ళని ఇద్దరిని టార్చర్ చేయడానికే పంపించినాం, కానీ వాళ్ళకి వాటర్లో ఈత కొట్టుకుంటా వాళ్ళని టార్చర్ చేసిన వాళ్ళతో అవుతలేదు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ బోట్ తీసుకుపోయి ఈ బోట్తో ఆ బెలూన్ని గుద్దుకుంటా మొత్తం ఆగం చేయాలి వాళ్ళని. మత్తిని గారు సాయి మీద పడతారు, సాయి గారు మత్తి మీద పడతారు. వెరైటీ ఉంటుంది మొత్తం. బెలూన్ అంతా ఎగిరిపోతాయి. స్పీడ్ ఎక్కుతుంటే చూద్దాం ఎట్లుంటుంది.
ఏమైందిరా సరే మొత్తం నానిపోయిన కదరా కనబడుతుంది కదా కెమెరా ఇంత కష్టపడి కెమెరా రికార్డ్ కాకుండా అది వేస్టే దాన్ని వేసుకోండి ఇబ్బంది ఉన్నాయి వేడి వస్తుంది మొత్తం నీడకు వచ్చిన ఎవరైనా అబ్బా కొంచెం నీడ పోదామన్నా ఈ బబుల్ తీసుకుని నీళ్ళ మీద ఉందని అరే మచ్చారం నీడ కోకపోరా నీడకు స్తంభం నీడకు స్తంభం ఫస్ట్ ఏమనిపించలే కానీ దుంకితే ఇప్పుడు రాను మొత్తం ఘోరంగా ఉంది ఛాలెంజ్ రివెంజ్ ఒరే టైం ఎంత అయింది అడుగురా రా ఇంకా 10 నిమిషాలు అయిందా రా అమ్మో ఇంకా 50 నిమిషాలు ఎట్లా 10 minutesకే మొత్తం ఘోరంగా అయిపోయింది ఇక నీళ్ళు అయితే తాగుతున్నా ధరమైన ఇవి కూడా చెంట కనదా పోయి కన్ను మాడతాను ఇప్పుడైతే గైస్ ఒక ప్రాంక్ చేస్తున్నాం మేము పడిపోయినట్టు మా తిన్నాడు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు కెమెరా సైడ్ మా ఘోరంగా అనిపిస్తుంది దమ్ము దమ్ము సాయంత్రం పడిపోయినావు ప్రాంక్ స్టార్ట్స్ అన్నా ఏమైంది ఇప్పటికి 3వ టేక్ ఇది మొత్తం అన్ని బిస్కెట్లు చేస్తున్నా అన్నా లేవు అన్నా రామ్ ఏమైంది నిజంగా పడతాడా మరి వాళ్ళు కిందికలు కొడుతుర్రు ఇదేం రివైంజ్ అమ్మా శవ గుంస్తుంది ఎందుకు ఆక్సిజన్ అయిపోయిన అంత రాను ఆక్సిజన్ అయిపోతే ముక్కు గుంజాలి శివ ఎందుకు వస్తుంది చల్లటి కూటున్నారు జర నీడ తీసుకోరి పెట్టమనుకుంటే నాకు గుంజుకోవరు నీడకు సంపేస్తారా రివెంజ్ ఛాలెంజ్ అంటే అయ్యా పొరి నెక్స్ట్ మీరే ఉండేది నువ్వు నీళ్ళలో ఉంటే తాగు ఇప్పుడు నేను దొరుకుతా మతిన పరిస్థితి నాకు తెలియదు వీళ్ళు గాయస్ అస్సలు తగ్గుతలేరు టైం తగ్గించట్లేరు ఏం చేసేట్లేరు పరిస్థితి ఘోరంగా అయిపోయింది మేమిద్దరం ఇంకా ఓవర్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం దీంట్లో కాకపోతే ఇంపాసిబుల్ ఘోరంగా ఉంది రాజా చెంట మొత్తం అంతా గప్పు వాసన పైన తానం చేయాలి కూర వీక్లీ చచ్చిపోయింది కూర యాక్టింగ్ చేస్తున్నారు ఇంత టార్చర్ నిజంగా ఇప్పటి వరకు ఏ రివెంజ్ ఛాలెంజ్ కాలేదా మూతి మీద దానిలో మూతి
అదే పీకే దమ్ము తీసుకొని నాని పేరం గాయస్ ఇగో చెమటలు మీకు కనబడుతున్నాయో లేదా बहुत मुश्किल है भाई ఓరి మచ్చా తీసుకోవాడు ఘోరంగా ఉంది గాయస్ పరిస్థితి హాఫ్ టైం వచ్చేసి కంప్లీట్ అయిందట 30 minutes అవుతుంది అంటారు అమ్మా ఇంకా 30 minutes ఇంకా 1 minute ఉందట 29 minutes అయింది అంత లోపలికి వచ్చి వాళ్ళట ఏదో పడవ తయారు చేసినాం కదా మనము ఆ పడవతో గుత్తారట స్పీడ్ వచ్చి గుద్దుకుంటూ పోతారట ఇక అమ్మో ఆడుకుంటారు అన్నట్టు ఇక ఈ మడతకాయ మంచి రివెంజ్ ఛాలెంజ్ ఉన్నప్పుడు ఏమో రాలేదు దీంట్లో బుక్ అయిండు అవున్నా మంచిగా కూడా కావచ్చు ఆడియన్స్ అందరు కామెంట్ చేసిరు ఆల్రెడీ మధ్యాహ్నం ఎక్కడ చెప్పండి మధ్యాహ్నం ఎక్కడ చెప్పండి అని 30 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము ఎంటర్ ఇస్తున్నాం. ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న బోట్స్ వాళ్ళని గుద్దుకుంటా అటు ఇటు గుంజుకోకుండా కొద్దిగా టార్చర్ అయితే చేద్దాం. ఇవాళ రాక వాళ్ళు ఈత కొట్టి లైఫ్ జాకెట్ వేసుకొని వాళ్ళు కూడా అలసిపోయారు. వాళ్ళకి ఇప్పుడు రిలీఫ్ అయితే చేద్దాం. పారా చిల్కా బోట్ స్టార్ట్ అయింది. ಮತ್ತೆ భయం అవుతుంది. గుర్తే ఆడి గుర్తంగా వచ్చి దెబ్బ ఎక్సైటింగ్ ఉంది, ఎట్ ద సేమ్ టైం భయం కూడా అవుతుంది. బోట్లు వచ్చి గుద్దుతూరు మమ్మల్ని. మచ్చా దగ్గర పోయింది ఇప్పట్లేక అది ముంచుదాము. ఇది పట్టుకో ఇక ఉరుకుతుంది. వీళ్ళను టెన్షన్ పెట్టిద్దామని చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా స్పీడ్ అయితే తీసుకోవద్దా, రివర్స్ తీసుకోవద్దాం ఇప్పుడు. థర్టీ 36 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. మన బోట్ అనుకున్నంత ఫాస్ట్ పోతలేదు. ఇక ఫాస్ట్ నేను ఏమనుకున్నా అంటే స్పీడ్లో పోయి గుత్తే ఎగిరిపోతారేమో, భయపడతారేమో అనుకున్నా. ఇది అంత ఫాస్ట్ పోతలేదు. అయినా సరే అటు ఇటు మూవ్ చేద్దాం. ఇంకా చెట్టలు తీసుకుని ఆ చెట్టలు నూకొద్దాం రెచ్చిల్క. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా నిలిచబెడదాం ఇట్లా. ఏమన్నా నాకా రివెంజ్ ఛాలెంజ్ నువ్వు కూడా ఎంజాయ్ అవుతుందా? మాత్రం చేద్దుదా ఎంజాయ్ ఎంజాయ్ రివెంజ్ ఛాలెంజ్ సంపేసి ఛాలెంజ్ ఎక్కువ. ఇక్కడ పులుసు ఆడుతుంటే ఎంజాయ్. స్నానం చేసిన అయితే బట్టలు కూడా అంటే మమ్మల్ని షట్టలు తీసుకోదామని వాళ్ళే షట్టలు చక్కగా వాళ్ళని మస్తు సేపు దింపినాం. కక్కొచ్చినట్టు వేస్తున్నాడా.
ఇప్పుడు ఏం చేద్దామంటే వెనక లొట్ట పీస్ చెట్లు ఉన్నాయి, స్పీడ్లో పోయి వాళ్ళకి గుద్దు తాళ్ళకి ఎగిరిపోవాలి. టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 45 minutes అయితే అయింది. ఇంకో 15 minutes వరకు వాళ్ళ చెట్లనే ఉండాలి. స్పీడ్ పోయి గుద్దుదాం, పోయి చెట్లలో ఉంటాం. ఇంకా 15 నిమిషాలు ఉందట గాయస్. ఓ అబ్బో వర్షం అయితే లేదురా. చేయలేడు, అన్న పరిస్థితి ఘోరంగా ఉన్నది. మళ్ళా వచ్చిర్రా మీ వాళ్ళైతే చెట్లు ఇడితే చూడొచ్చు. ఏంటి అలాగే ఒక పాము వచ్చిందంటే ఇప్పుడు ఉంటుంది అసలు పత్త. మనం కూడా ఇప్పుడు సైడ్కి ఉంటే అబ్జర్వేషన్ చేద్దాం. పెట్టకపోతుర్రా సరే, ప్రతిసారి చెట్ల ఎక్కితే కాపాడేది కదా, సరే పెట్టకపోతున్నారు. అరే గిడికి వాడుకోరా, మొత్తం కొద్దిగా నీడుంది కదా, మన ప్రాక్టీస్ ఇది ఎదుకురా ఎదుకురా నీడుంది కదా, అసలు ఏమనిపించలేక ఆడదిక్కు వండుకుంటేనేమో సూర్యుడు ఎండ ఫోకస్ అయ్యి ఆడ కొడుతుంది చూడరు, సూర్యం అంటుంది. ఇడిదిక్కు కొద్దిగా చల్లగా ఉంది, ఏం కాదు. ఇప్పుడంటే మామూలు వచ్చి 15 నిమిషాలు ఆరామ్స్ ఉంటాం. ఎంత టార్చర్ అయినా ఏమైనా ఎంజాయ్మెంట్ మాత్రం ఆగొద్దు. అలా వచ్చిర్రా నీ అవ్వా. లొట్టపీస్ చెట్ల మీద ఎప్పుడన్నా వండుకోర్రా, కామెంట్ ఏరి. ఏడుతూనే వస్తారు కావచ్చు ఏడవాలి. షంటల్ మొత్తం కంట్లకి గారి కన్ను మంట మండుతున్నాయి మొత్తం ఘోరంగా. సాల్ట్ ఉంటుంది కదా, కొద్దిగా ఇట్లా రోజు గారుతూనే ఉంటాయి. ఇక ఇట్లా తట్టుకుంటుండో రోజు మరి. ఈ రివెంజ్ ఛాలెంజ్లో వాళ్ళకి ఇంకొక చిన్న ఛాలెంజ్ ఏంటిదంటే, ఆ చెట్లకి వెళ్ళి వాళ్ళు బయటికి రాగలుగుతున్నది వాళ్ళని తీసుకుపోతాను, లేపలేదు. టైం వచ్చేసి దగ్గర పడ్డది ఆల్రెడీ 52 minutes 35 seconds. ఇప్పుడు వాళ్ళని తీసుకుని అయితే ఒడ్డు వెళ్ళడానికి ప్రయాణం స్టార్ట్ చేసేద్దాం. అక్కడ వే వరకల్లా టైం అయిపోతుంది. వచ్చిర్రు పట్టుకోమారా, మళ్ళీ తింపుకుండా తీసుకోవాలి. ఇట్లా నాలుగు రివర్స్ అనుకో, చల్ల ఉంది కింద నీళ్ళు అంటున్నాయి. ఎట్లా అనుకో మరి కొంచెంసేపు తీసుకోవాలి, టైం కాలే ఇంకా. వాడు చెప్పినట్టు ఇట్లా వండుకుంటే కొద్దిగా చల్లగా నీళ్ళ పడదు. వీళ్ళు మళ్ళీ వచ్చారు, తీసుకుపోతారేమో అనుకుంటే మళ్ళా గుండూరు ఇస్తా ఉన్నారు. ఇప్పటిదాకా మంచిగా అనిపించింది, ఇప్పుడు ఇస్తే మళ్ళా వీళ్ళు తీసుకుపోయేటట్లేరు, టైం అయిపోవచ్చు వరకు. ఆ ఓటి పోసుకున్నా అయిపోగా పెండ నీళ్ళన్నా మంచిగా ఉంటుంది, ఒక్క సెకండ్లో అయిపోతుంది. ఇప్పుడు తీసుకోవద్దు, టైం దగ్గర పడ్డది అంటున్నా అన్న. అది ఏ టైమో వాళ్ళకే తెలవాలి. 10 minutes ఉండొచ్చు ఇంకా. వన్ ఆఫ్ ది టఫెస్ట్ రివెంజ్ ఛాలెంజ్ గైస్ ఇప్పటి వరకు ఛానల్ హిస్టరీలో. నెక్స్ట్ పిల్లలు కూడా ఇది చేయాలి సేమ్, మనకు అర్థమవుతుంది ఇట్లా చెప్తే ఎట్లా అవుతుందో. టైం వచ్చేసి 1 hour అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు 1 hour 1 minute అయింది. ఒక లేగ పిల్లను బర్రె పిల్లను పట్టుకోతాడు ఇట్లా. ఉడికొచ్చిన మరి ఉడికొచ్చినా కదా పోగానే మంచిగా గాలి పీల్చుకోవాలి ఘోరంగా. అమ్మా బయట ఉంటే గాలి విలువ తెలియదు కానీ నీ లోపల గడవుతుంది.
ఇంటలేదురా లీల పెడదామని అలా తోలిస్తే మొత్తం అలా బొరతుంది వెళ్తలేదు అలాకెళ్ళి అట్రే కదులుతారు కూర తీయంగానే వాళ్ళ రియాక్షన్ చూద్దాం దగ్గర బండ కింద 2 గువ్వ పిల్లలు కూతనంటే వాసన వస్తుందా డబ్బు అల్లకెళ్ళి ఒక రకమైన వాసన వస్తుంది గాడి చూడవు కానీ రావు కోడిగుడ్లకి 2 పిల్లలు వెళ్తున్నాయి డబల్ ఎగ్ ట్విన్స్ 2 మంచిగా కోరుకోరు అలానే పెరిగినాయి దీని మజు పట్టింది పిల్లకు ఘోరంగా ఉంది గాయస్ పరిస్థితి అమ్మా మొత్తం నానిపోయిన జరగా నీళ్ళుగా అది పోతారా మళ్ళా నీళ్ళని వదలరు మరి బురతాండి మంచిగా ఉన్నావా చింపుతాయి మొత్తం తడిచిపోయింది పాయింట్ స్ట్రీమ్ బాత్ అయింది వాళ్ళకి మంచిగా పైసలు కట్టి స్ట్రీమ్ బాత్ పోతారు అందరూ కిట్గా ఫ్రీగా చేసిన స్ట్రీమ్ బాత్ వెళ్ళట్లేదు దా గుంజందరు అయ్యో కాపాడండి అయ్యా ఇది బాగుతుంది ఇది గైస్ అనుకున్నట్టుగా 1 అవర్ అయితే వెళ్ళిన అదే బెలూన్లో ఉంచినాం మేము హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు చూసినట్టయితే చాలా టార్చర్ చేయడానికి ట్రై చేసినాం చెట్టలా తీసుకెళ్ళినాం సర్కిల్ కొట్టినాం మాగం చేసిన వాళ్ళను ఎట్లా అనిపించింది రే ఇచ్చా చూడు చెప్పు మరి ఆన్సర్ అవుసా జోష్ చెప్పు జోష్ అంతా పోయింది మొత్తం గుంజి పారేసింది మొత్తం అవో ఏమో అంటావు ఏడి కాడికి జోష్ గుంజి స్ట్రీమ్ బాత్ ఎప్పుడైనా చేసినావా టఫెస్ట్ రివెంజ్ ఛాలెంజ్ రా దీన్ని మించి లేదు ఇంకోటి మేము ఎందుకుంటాం మేము ఓడిపోలేగా నెక్స్ట్ టైం ఓడిపోతున్నాం ఓకే అదేనా ఇక అంటాడు మొన్నటి రివెంజ్ ఛాలెంజ్లు ఉన్నాయి అయిపో పెడ అనుకుంటే అయిపో సేఫ్ అయింది మచ్చాడు పోయేది అసలు లెక్కకి గాలి కూడా వస్తలేదు కరెక్ట్ బయట తీసినాక వస్తుంది ఎందుకు వస్తలే చెట్లు ఊగుతున్నాయి చూడండి నాకేం ఏర్పడతలేదు మరి ఏర్పడదు పక్క చూడు మొత్తం ఉప్పు పడ్డట్టు అనుకో వాటర్లు ఉంటే ఎట్లయితే చేతులు ఇక అట్లయినా లోపల చుండ్రు. సో ఫైనల్లీ ఇది ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మరో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.